కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కైతలాపూర్లో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో భార్య సుమేరాను రహీం హత్య చేశాడు. అనంతరం నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. రహీం సుమేరా దంపతులకు 2024లో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. క్యాబ్ డ్రైవర్ అయిన రహీంకు అతని భార్యకు మధ్య గత కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో తెల్లవారుజామున ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వివాదం ముదరడంతో ఆగ్రహానికి గురైన రహీం భార్య సుమేరా గొంతు కోసి హత్య చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సిఐ సుబ్బారావు తెలిపారు. ఈరోజు మాకు 9:30కి ఆస్మా బేగం అనే ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ సారాంశం ఏంటంటే వాళ్ళ సిస్టర్ అయినటువంటి సుమేరా బేగంకి ప్లస్ సుమేరా బేగం వాళ్ళ భర్త షేక్ రహీంకి ఇద్దరికి కూడా 2024లో మ్యారేజ్ అయింది. ఇద్దరు కూడా ఇక్కడ కైతలాపూర్ ఇందిరం కాలనీలో ఉంటారు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో. అక్కడ ఉండేటప్పుడు ఇద్దరి మధ్య ఫ్రీక్వెంట్ లో గొడవలు అవుతాయని చెప్పేసి మనకి కంప్లైంట్ రాసిచ్చారు. తర్వాత ఈ రోజు ఆమెకు ఫోన్ ద్వారా తెలుసుకోగా ఆమె భర్త ఎవరైతే షేక్ రహీం ఉన్నాడో ఆ సుమేరా బేగంని గొంతు దగ్గర కోసి చంపేసినాడని తెలిపారు. మేము స్పాట్కి వెళ్ళడం జరిగింది. ఆ బాడీని గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగిందండి. కేసు నమోదు చేసినాము. ఇంక్వెస్ట్ అయిపోయినాక పట్టుకొని టీం కూడా తిరుగుతున్నాయండి. ఇద్దరి మధ్య ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయంటున్నారు. ఓన్లీ ఫ్యామిలీ ఇష్యూ, మర్యాద ఇంకేం చెప్పలేదు. ఇంకో వాళ్ళ మదర్ అందరూ వస్తున్నారు. అందరూ ఎగ్జామ్ చేయడం జరుగుతుంది. మనకు కూడా కౌన్సిలింగ్ ఏం జరిగింది. ఆయన అతను ఏం మారినట్లేదు. ఒక్కడే ఇద్దరే ఉంటున్నారు ఆ ఇంట్లో, ఇందిరం కాలనీలో. అరౌండ్ ఎర్లీ మార్నింగ్ అని చెప్తున్నారు. ఇంకా అతను కూడా పట్టుకున్న పూర్తి చేయాల్సి ఉంటుంది సమాచారం. ఒక బాబు, నా పేరు బాబు అని చెప్తున్నారు.